యాక్చువల్గా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేటప్పుడు చిరంజీవి గురించి నాకు అసలు తెలియదు, పరిచయం లేదు, ఎప్పుడు కలవను కూడా కలవాలి, అసలు ఒక్కసారి కూడా కలవలేదు. అంటే తను కూడా అప్పుడే కమింగ్ అప్ హీరో అనుకుంటా. నేను ఎక్కువ నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు వీళ్ళ సినిమాలే చేసేవాడిని. నాకు అంటే కృష్ణ గారి సినిమా చేయలేదు, కృష్ణరాజు గారి సినిమా చేయలేదు. కృష్ణరాజు గారి సినిమా చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు. మురళీమోహన్ సినిమా చేశాను, ఎన్టీ రామారావు గారికి చేశాను. డైరెక్టర్ అయ్యేంత వరకు అసలు నాకు ఐడియా కూడా లేదు చిరంజీవి అని ఒక యాక్టర్ ఉన్నాడు అని. ఎవరో చెప్పేవాళ్ళు, ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నాడు అని అనుకునేవాళ్ళు. అంతేగాని నేను ఎప్పుడు పరిచయం లేదు, అసలు కలవలేదు, మాట్లాడలేదు, ఏం లేదు. నా ఫస్ట్ ఫిల్మ్ సంజయ్ అయిపోయిన తర్వాత సంజయ్ సినిమాని క్రాంత్ కుమార్ గారు చూశారు. అది దొరసింహరాజు గారి వల్ల చూశారు ఆయన. అంటే క్రాంతి గారు సర్దార్ పాపారెడ్డి తర్వాత ఒక చిన్న సినిమా చిరంజీవితో చేయాలని ఏదో ఆలోచనలో ఉన్నాడని దొరసింహరాజు గారికి తెలిసి ఆయన వెళ్ళి చెప్పారు, నువ్వు చిన్న సినిమా ఏదో ప్లాన్ చేస్తున్నావు కదా, డైరెక్టర్ ఎవరన్నా ఫిక్స్ అయ్యాడంటే లేదన్నా. అంటే మా కుర్రాడు సంజయ్ అనే సినిమా చేశాడు, బాగా చేశాడు, నేనే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను, ఒకసారి చూడు ఆ సినిమా, నీకు నచ్చితే ఆ కుర్రాడిని పెట్టుకో, మంచి కుర్రాడు అని చెప్పి చెప్పాడంట. చెప్తే అప్పుడే రిలీజ్ అయింది సినిమా. నేను విజయవాడలో ఉన్నాను. విజయవాడలో ఉన్నప్పుడు క్రాంతి గారు ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా రేపు సినిమా చూస్తున్నారు మెడ్రాస్లోను, నేను విజయవాడలో ఉన్నాను, మీరు కూడా దగ్గర ఉంటే బాగుంటుందని. సరే అని ఆ నైట్ బయలుదేరి చెన్నైకి వచ్చేసాను. వస్తే నెక్స్ట్ డే ఈవినింగు, అంటే నాకు క్రాంతి గారితో పరిచయం ఉంది కానీ పెద్ద క్లోజ్ ఇదేమి లేదు. నాకు చటర్జీ గారు బాగా పరిచయం ఉందన్నమాట. ఆయన సినిమాలు ఎక్కువ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. చటర్జీ గారు అంటే బాగా గౌరవం ఉంది ఎవరికి, క్రాంతి గారికి. సో ఆ విధంగా తెలుసు నాకు. సరే అని సినిమా చూశారు నటిగారి సంఘంలో. చూసి బయటకు వచ్చి, బాగుంది, బాగా తీసావు, మనం చేద్దాం, చిన్న సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నాను చిరంజీవి తోటి అన్నాడు. అప్పటికి కూడా నేను చిరంజీవిని చూడాలి అసలు. సరే అని అట్లాగే అని ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాం. రకరకాల సబ్జెక్టులు అనుకున్నాము. ఒక సబ్జెక్టు ఆయనకు నచ్చింది, నచ్చి ఇది చేసేద్దాం అన్నాడు. నేను ఆ నైట్ అంతా కూర్చొని చదివితే నాకు నచ్చకపోతే ఆయనకి డైరెక్ట్గా చెప్పలేము, ఆయన పెద్ద ప్రొడ్యూసరు, నేను అదే ఫస్ట్ పిక్చర్ అయ్యేప్పుడే రెండో సినిమా కోసం ట్రయల్స్, ఆయనకి చెప్పలేము ఎలా చేయాలి అని ఆలోచించి చటర్జీ గారికి చెప్పాను, సార్ ఇట్లా క్రాంతి గారు నన్ను ఒక సినిమా చేయమని అడిగారు, చాలా సంతోషం నాకు, ఎందుకంటే చాలా పెద్ద బ్యానరు, పైగా ఆయన దగ్గర చేస్తే పెద్ద డైరెక్టర్ అవుతారని ఇది ఉంది అంటే, అవునయ్యా కరెక్టేను, ఏమైంది ఇప్పుడు అన్నాడు. ఏం లేదు సార్, ఆయన ఒక సబ్జెక్టు ఇచ్చారు నాకు, ఇది బాగుంది చేద్దామని చెప్పి చదవమన్నారు, చదివాను, నాకంత నచ్చలేదు అంటే, అవునా, నచ్చకపోతే చేయడం ఎందుకు అని చెప్పి వెంటనే ఫోన్ చేసి, ఏ క్రాంతి, ఇట్లా నువ్వేదో సబ్జెక్ట్ ఇచ్చావంట కదా కోదండరామిరెడ్డికి, అతనికి నచ్చలేదంట, అది డ్రాప్ చేసేసుకో అన్నాడు. సరే సరే సార్ అన్నాడు ఆయన. సరే ఈయన్ని ఎట్ట కలవాలి ఇప్పుడు అని నెమ్మదిగా వెళ్ళి కలిశాను. చటర్జీ గారితో చెప్పావు అన్నాడు. మీతో చెప్పలేక ఆయనతో చెప్పాను సార్, ఆయన కొంచెం చనువు నాకు. సరే సరే అయితే ఏం ప్రాబ్లం లేదు, వేరే చూద్దాంలే అని చూస్తున్నాం, ఏమి సెట్ అవ్వట్లా. అప్పటికి కూడా చిరంజీవి గారిని నేను అసలు కలవలేదు. ఆయన ఆఫీస్కి రావడం కానీ, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన అక్కడికి రావడం కానీ ఏమి తటస్థపడలేదు అసలు. సో ఒకరోజు మార్నింగు రాత్రి ఒక నవల్ చదివాను, బాగుంది అనిపించింది, ఒకసారి నువ్వు కూడా చదివాను, నాకు ఇచ్చారు. సరే ఆ నైట్ అంతా కూర్చొని చదివాను. చదివితే నాకు బాగా నచ్చింది. అందులోనూ చిన్న హీరో అంటున్నారు, దాంట్లో కొంచెం నెగటివ్ షేడ్ ఉంటుంది, ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్టు, కొత్తగా అనిపించింది. దాని పేరే కొత్త మలుపు, డి కామేశ్వర్ గారిది. సో పొద్దున్నే వెళ్ళి చెప్పాను, సార్ నేను చదివాను, చాలా బాగుంది. సరే అయితే మనం ప్రొసీడ్ అయిపోదామా దీని మీద, ప్రొసీడ్ అవుతాం సార్. ఇక అక్కడి నుంచి
రోజు దీని డిస్కషన్ సత్యానంద్ గారు మేము అందరం కూర్చుని, క్రాంతి గారు అందరం కూర్చుని డిస్కషన్ మొదలుపెట్టి స్క్రీన్ పే వేయడం మొదలుపెట్టి స్క్రీన్ ప్లే ఫినిష్ చేసుకున్నాం. డైలాగ్ వర్షన్ కూడా రాసేసారు. డైలాగ్ కరెక్షన్ కూడా షూటింగ్కి ముందే కరెక్షన్ కూడా చేసేసుకున్నాం. పెద్ద పెద్ద యాక్టర్లను పెట్టేశాడు ఆయన. శారద గారు, జగ్గయ్య గారు, చిరంజీవి, రాధిక. ఎందుకని అంటే మేము తమిళ సినిమాలు చూసేవాళ్ళం అక్కడ ఎక్కువ. రాధిక ఈ క్యారెక్టర్కి బాగుంటుంది, కొంచెం బాగా చేయగలదు, ధైర్యంగా చేసే అమ్మాయి కావాలి అని అనుకుని, రాధిక అయితే ఎట్లా ఉంటుంది అనుకుని రాధికని అడిగాం. ఆ అమ్మాయికి తెలుగులో ఫస్ట్ ఫిలిం, అంతకుముందు ఏదో చేసింది కానీ అది రిలీజ్ అవ్వాలి. ఇది ఆల్మోస్ట్ మనది ఫస్ట్ ఫిలిము. అడిగితే చేస్తానంది అమ్మాయి సబ్జెక్ట్ చెప్పిన తర్వాత. సో అక్కడి నుంచి షెడ్యూల్ వేసాము. షెడ్యూల్ వేసిన తర్వాత ఆ షూటింగ్ దగ్గరే ఫస్ట్ నేను చిరంజీవిని కలవటం. ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు ఇతను పలానా చిరంజీవి అంటే, ఓహో చిరంజీవి, నేను కోదండరామిరెడ్డి అని, ఇద్దరం అట్లా పరిచయం అయ్యి ఆ సినిమా చేసేటప్పుడే బాగా క్లోజ్గా ఇద్దరం. కొన్ని స్టిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. నేను ఎవ్రీ 6 monthస్కో వెంకటేశ్వర స్వామి తిరుమలకి వెళ్ళేవాడిని గుండు చేయించుకోవడానికి. సో గుండు చేయించుకుని ఒక మంచి యాక్షన్ స్టిల్ ఒకటి ఉంది. ఫస్ట్ ఒక ఈ అమ్మాయిని ఇది చేసే బెడ్రూమ్లో వీజీపీలో తీసాం అది. అప్పుడు ఆ అమ్మాయి ఎలా చేయాలని ఆ అమ్మాయికి చూపిస్తున్నాను, చిరంజీవి ఎలా చేయాలని చిరంజీవికి చూపిస్తున్నాను, ఏదో సంథింగ్. సో ఫన్నీగా ఉంటుంది ఆ స్టిల్. సో ఆ సినిమా చాలా సరదాగా చేసామండి. అసలు ఏ విధమైన ఇది లేదు. అంటే నేను కొత్త, ఒక్క సినిమానే కదా డైరెక్షన్ చేసింది. చిరంజీవి కూడా ఏదో 2-3 సినిమాలు ఏమైనా చేసి ఉంటాడేమో. సో క్రాంతి గారికి బాగా క్లోజ్ చిరంజీవి గారు. అరే చిరంజీవి అనేవాడు ఆయన. నేను కూడా ఒబీడియంట్గానే ఉండేవాడు చిరంజీవి గారు, క్రాంతి గారు అంటే. సో ఈ అమ్మాయి చాలా అసలు ఎవరితో మాట్లాడేది కాదు. రాధిక వెళ్ళిపోయి షార్ట్ అయిపోగానే షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. షూటింగ్ షార్ట్ అయిపోయిన తర్వాత దూరంగా వెళ్ళి కుర్చీలో కూర్చుని ఇంగ్లీష్ బుక్కులు చదువుకుంటుండేది. ఈమె అసలు మనతో ఎక్కువ మాట్లాడదేమో అనుకున్నాము. సినిమా అయిపోయి రిలీజ్ టైంకి అసలు ఇక మీద పడిపోయి రెక్కేసి ఆ టైప్లో తయారైపోయింది రాధిక. చాలా మంచి అమ్మాయి అండి, చాలా క్లోజ్గా ఉండే అమ్మాయి. అసలు ఏమీ కొంచెం కూడా అమ్మాయికి నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ని అది అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. చాలా సరదాగా ఉంటుంది. అట్లాగే చిరంజీవి నెమ్మదిగా ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ ఇవి అవుతూ ఉండగా నెమ్మదిగా బాగా క్లోజ్ అయిపోయాం మేము. నన్ను చాలామంది దాదాపు ఒక 23 ఫిలిమ్స్ చేసిన తర్వాత చిరంజీవి గారు అంటుంటే చాలామంది నన్ను అడిగారు, మా ఇద్దరు ముందే అడిగారు, ఇదేంటి మీరిద్దరు మీరు అనుకుంటున్నారు, నువ్వు అనుకోకుండా అని. ఎందుకనో అంటే బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, సరదాగా జోకులు వేసుకునేవాళ్ళం, అన్ని రకాలుగా అన్నీ ఒకరినొకరు ఇది పంచుకునేవాళ్ళం, అన్నీ ఉండేవి. కానీ నువ్వు అనుకునే ఎందుకనో అట్లా అనిపించలే. తనకి అనిపించలేదు, నాకు అనిపించలేదు నువ్వు అందామని. సో అది అట్లా కంటిన్యూ అయ్యింది చివరి వరకు. ఇప్పటిదాకా కూడా ఎక్కడ కనిపించినా కూడా రెడ్డి గారు బాగున్నారా అంటాడు, బాగున్నానండి అంటాను నేను. అట్లా జరిగింది. అసలు చాలామందికి ఆశ్చర్యం, నువ్వు అనుకోకుండా ఇంత క్లోజ్గా ఉండి ఇన్ని సినిమాలు హిట్లు తీసి ఇన్ని చేసి మీరు నువ్వు అనుకోకుండా మీరు అనుకుంటున్నారు ఏంటి నేను. అది నిజంగా కూడా కరెక్టే. అక్కడి నుంచి ఆ సినిమా అయిపోయిన తర్వాత ప్రీవ్యూ అది చూసి మాకు బాగానే ఉందనిపించింది. రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ డే నేను చిరంజీవి ఇద్దరం విజయవాడ వెళ్ళాం. విజయవాడ క్రాంతి గారు వేరే చోటకి ఎక్కడికి వెళ్ళాడు, మమ్మల్ని ఇద్దరిని విజయవాడ వెళ్ళమన్నారు. వెళ్ళాము, హోటల్లో దిగాము, టిఫిన్ తిని 11 గంటలకి షో. జై హింద్ టాకీస్ ఏదో ఉండేదండి, అసలు నాన్ ఏసీ. మే 15వ తారీఖు రిలీజు.
ఇద్దరం వెళ్ళి జనంలో కూర్చున్నాం. అప్పుడు పెద్ద గుర్తుపెట్టే స్టేజ్ ఏం కాదుగా. చిరంజీవిని పెద్ద గుర్తుపెట్టి చుట్టూ జనం చేరిపోయేంత లేదు. నేను సెకండ్ ఫిలిము, నాకు పెద్ద లేదు. సో ఇద్దరు మామూలుగా 2 టికెట్లు బ్లాక్ చేసుకుని థియేటర్ వాళ్ళకి చెప్పి వెళ్ళి జనంలో కూర్చొని చూస్తున్నాము. టెన్షను, ప్రతి డైలాగ్కి టెన్షను, ప్రతి యాక్షన్కి టెన్షను. ఎట్లా ఉంటుందో, ఏమంటారో సినిమా అయిపోయిన తర్వాత ఇద్దరం అసలు వణుకు పుట్టేది మా ఇద్దరికి. ఏమండి ఈ డైలాగ్ బాగానే నచ్చినట్టుంది జనానికి అనేవాడు. అవునయ్యా బాగా నచ్చిందని, ఈ సీన్ బాగా నచ్చినట్టుందని నేననేవాడిని. అవును సార్ అనేవాడు. ఇట్లా ఈ పాట బాగా నచ్చినట్టుందండి, పాట డ్యాన్స్ చేస్తుంటే విజిల్స్ చేస్తున్నారు, పర్వాలేదండి. ఇట్లా ప్రతిదీ మేము ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సినిమా జరుగుతూ ఉంది. ఎక్కువ కామెడీ క్యారెక్టర్ ఉంటుంది. ఆ కామెడీ రామలింగయ్య గారి దగ్గర కామెడీ అనమాట. సో ఆ కామెడీ సీన్స్ వచ్చినప్పుడు అంతా విపరీతంగా నవ్వారు జనం. అట్లాగే ఆ కొత్త పాయింట్లు వచ్చినప్పుడు క్లాప్స్ కొట్టారు. కొన్ని డైలాగులకి క్లాప్స్ కొట్టడం ఇట్లా అంత జరిగింది. రాధికాని కూడా యాక్సెప్ట్ చేసేసారు. ఇక సీన్స్ అన్ని విపరీతంగా పండేసినట్టు అంటే మనకే అనిపిస్తూ ఉంటుంది, ఇదేదో బాగానే నచ్చినట్టే ఉంది అని ఇద్దరం ఆ టెన్షన్లో నుంచి అనుకుంటూ నెమ్మదిగా అట్లా బయటకు వచ్చాం. సినిమా అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత కొంతమంది వచ్చారు. సార్ బాగుందండి సినిమా, చాలా బాగుంది, కొత్తగా ఉంది, అది ఇదని కొంతమంది చెప్పటం. చాలా బాగా చేసావు చిరంజీవి అని కొంతమంది చెప్పటం. మ్యూజిక్ బాగుందని, స్టోరీ బాగుందని, డైరెక్షన్ బాగుందని, ఇట్లా రకరకాలుగా చెప్తుంటే మాకు అమ్మ పర్వాలేదు, రెండో సినిమా క్రాంతి గారి సినిమా బాగుందని అంటున్నారు అనుకుని ఇక నెమ్మదిగా హోటల్కి వెళ్ళి శుభ్రంగా భోంచేసేసి మళ్ళీ ఫస్ట్ షో కూడా చూసుకుని, ఫస్ట్ షో సగం వరకు చూసినట్టున్నాం. చూసి ఇద్దరం ట్రైన్ ఎక్కేసి మెడ్రాస్కి వెళ్ళిపోయాం. ఇక అక్కడి నుంచి అప్పుడప్పుడు మేము కలుసుకోవటం, మాట్లాడుకోవడం, సరదాగా మాట్లాడుకోవటం ఇట్లా జరుగుతూ ఉండేది. ఆ తర్వాత మమ్మల్ని అందరినీ తీసుకుని నా టూరు బయలుదేరారు క్రాంతి గారు. రాధిక, నేను, చిరంజీవి, క్రాంతి గారు, నలుగురు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాదు ఇట్లా కొన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళారు. అసలు ఆ ప్లేసెస్కి తీసుకెళ్తే లేడీస్ విపరీతంగా నచ్చేసిందండి. లేడీస్కి ఆ సినిమా నచ్చేసి కొన్ని క్వశ్చన్లు వేస్తుంటే మీకు ఎట్లా థాట్ వచ్చింది డైరెక్టర్ గారు అనేది, మనకేమో అంత వాళ్ళతో ఇదే ఇంటరాక్ట్ అయ్యే అంత నాలెడ్జ్ ఇంకా రాలే. కొంచెం సిగ్గు, అసలు స్టేజ్ మీదకి ఎక్కటమే గొప్ప, అందులోనూ వాళ్ళు నిలదీసి అడుగుతుంటే ఏం పెద్ద సమాధానం చెప్పలేకపోయేవాడిని. సో రాధిక, చిరంజీవి, క్రాంతి గారు వీళ్ళు చెప్పేవాళ్ళు, నేనేదో చిన్న సమాధానాలు చెప్పేవాడిని. సో ఇక ఎక్కడికి వెళ్ళినా అసలు విపరీతమైన రెస్పాన్స్ అండి. అసలు సినిమాకి ఇట్లాంటి సినిమాలు చేయాలండి, అసలు మనకు సమాజానికి కావాల్సిన ఇట్లాంటి సినిమాలు. అదేదని లేడీస్ అసలు విపరీతం అయిపోయింది ఫ్యాన్స్ ఆ సినిమాకి. అట్లాగే అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. చిరంజీవికి మంచి పేరు వచ్చింది, నాకు మంచి పేరు వచ్చింది. అఫ్కోర్స్ క్రాంతి గారికి అంతకుముందే ఆయన మంచి మంచి సినిమాలు తీసుకున్నాడు కాబట్టి ఆయనకి పెద్ద ఏం లేదనుకోండి. రాధికాకి మంచి పేరు వచ్చింది. సో 100 days ఆడింది. అప్పుడు ఈ సగంలో 50 days అయిన తర్వాత క్రాంతి గారు అన్నారు, మనం ఈ సినిమా 100 days ఫంక్షన్ రోజు ఇంకో కొత్త సినిమా స్టార్ట్ చేయాలి అని మళ్ళీ సబ్జెక్టులు మొదలుపెట్టి చూడడం మొదలుపెట్టిన తర్వాత ఒక పాయింట్ ఏదో అనుకుని, దీనికి మోహన్ బాబు కూడా ఉంటే బాగుంటుందని, సేమ్ రాధిక, చిరంజీవి, మోహన్ బాబు, కిరాయి రౌడీలు. అంటే అదేమో పక్కా ఒక కొత్త పాయింట్ తోటి ఫ్యామిలీ డ్రామా. కిరాయి రౌడీలు అనేది ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ ఫిల్మ్ లాగా చేద్దాం, ఇద్దరి మధ్య వైరం, కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ అట్లా అని అనుకుని మొదలుపెట్టి 100 days ఫంక్షన్ సాయంత్రం, మార్నింగు ఈ థర్డ్ ఫిల్ము అది కిరాయి రౌడీల సినిమా ఓపెనింగ్ సాంగ్తో ఓపెన్ చేసాము. చిరంజీవి, రాధిక ఓపెన్ చేసి సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళాము.
ఫంక్షన్ బ్రహ్మాండంగా దాసనారాయణరావు గారు, రాఘవేంద్ర గారు అందరు పెద్ద పెద్దవాళ్ళు వచ్చి బ్రహ్మాండంగా దాన్ని విజయవంతం చేశారు. చాలా సంతోషం వేసింది. సో ఇక అక్కడి నుంచి మేమిద్దరం ఎక్కడ మాట్లాడుకున్నా మంచి సినిమా చేసామండి అని అనుకోవటం. ఫర్దర్గా నువ్వేం సినిమాలు చేస్తున్నావు అని నేను అడిగేవాడిని, తను నన్ను అడిగేవాడు. ఇట్లా సరదాగా గడుస్తూ ఉండేది. ఈ కిరాయి రౌడీల సినిమా కోసం చెన్నైలో కొన్నాళ్ళు షూటింగ్ చేసాం. ఆ తర్వాత దీనికి మంచి ఫారెస్ట్ కావాలి. మెడ్రాస్ చుట్టుపక్కల దగ్గరలో ఫారెస్ట్ అంటే ముదుమలై ఫారెస్ట్ ఉంది. ఇక్కడ ఎక్కడన్నా వేరే చూద్దామని చెప్పి అనుకుంటుంటే మోహన్ బాబు అన్నాడు, మా విలేజ్ దగ్గర పెద్ద ఫారెస్ట్ ఉందని అన్నాడు. సరే అని వెళ్ళి చూసాం. కాళహస్తి దగ్గర అంత పెద్ద ఫారెస్ట్ ఏం కాదు. అప్పుడు ఏం చేసామంటే ఇది పెద్ద బాగాలేదు అనుకుని దొరసింహరాజు గారి ఆఫీస్కి వచ్చి అక్కడ డిస్కస్ చేసుకుంటుంటే వాళ్ళ మేనేజరు రంగన్న అని ఉండేవాడు. ఆయన అన్నాడు, సార్ మీరు నడవలేరు, రోడ్డు లేదు, కానీ వస్తానంటే ఒక థిక్ ఫారెస్ట్కి తీసుకెళ్తానండి. ఇక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది, ఒక విలేజ్ వరకు వెళ్తుంది కారు, ఆ తర్వాత నడిచి వెళ్ళాల్సిందండి. సరే పదని మేము ఇద్దరం వెళ్ళాం. నెరబైల్ అనే ఊరి దగ్గర కారు ఆపుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాం. నడుచుకుంటూ వెళ్తే పెద్ద పెద్ద మాన్లు, థిక్ ఫారెస్ట్. సో ఇది బాగుందనుకుని ఇక్కడ చేద్దామని డిసైడ్ అయ్యి ఒక మట్టి రోడ్డు లాగా వేయించారు క్రాంతి గారు. వేయించిన తర్వాత అక్కడ బస మామూలుగా నైట్ స్టే చేయాలంటే చిన్న చిన్న హౌసెస్ ఉంటాయి, చిన్న రూమ్ ఉంటుంది పైన. వాళ్ళు ఏదో మామూలుగా ఎందుకు వేసుకుంటారు, అది బాత్రూమ్ కింద ఉంటుంది. ఓనర్స్కి, పైన స్టే చేసిన వాళ్ళకి అందరికీ అదే బాత్రూమ్. అప్పుడు ఏం జరిగిందంటే ఆ చిన్న రూమ్లో చాప వేసుకుని నేను చిరంజీవి మేమిద్దరం పడుకునేవాళ్ళం. అంతే, అంటే కాళ్ళు చాపుకుంటే గోడ తగిలేది, అంతే రూమ్స్ అన్నమాట. సో అక్కడ పడుకుని ఇక అంత క్లోజ్గా ఒకే చోట పడుకుని ఇద్దరికి ఒకే క్యారేజ్ వచ్చేది, ఇద్దరం విప్పుకుని తినేవాళ్ళం. మధ్య మధ్యలో ఈ అమ్మాయి రాధిక జాయిన్ అవుతూ ఉండేది. క్రాంతి గారు కొంచెం అవతల మిద్ది పైన ఉండేవాడు. అవి కూడా టెంట్ రూమ్లే. సో పొద్దున్న 5 గంటలకు లేవటం, బాత్రూమ్కి వెళ్ళటం, అంటే మళ్ళీ వాళ్ళు లేవకముందే మనం యూజ్ చేసుకోవాలి కదా అని మేమిద్దరం, నేను చిరంజీవి, సో అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఒక దుప్పటి మాత్రం మెడ్రాస్ నుంచి తెచ్చుకున్నాం, ఎలా ఉంటుందో ఏంటోనని. అక్కడికి వెళ్తే ఒక చాప ఇచ్చారు, ఒక చిన్న మాసిపోయిన దిండి ఒకటి ఇచ్చారు. ఆ దిండి వేసుకుని ఆ చాప మీద పడుకుని, ఇక ఫ్యాన్ లేదు, ఏం లేదు, కొంచెం వరండా అని చిన్న రూమ్ కింద చేశారనమాట. సో మామూలుగా వచ్చే గాలే మాకు, ఫ్యాను అన్నీ. సో ఆ విధంగా మొదలుపెట్టాం అక్కడ షెడ్యూలు. గోపాలరావు గారు వాళ్ళేమో వేరే చోట కొంచెం అవతల కొంచెం పెద్ద బిల్డింగ్ ఉండేది, అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు అసలు ఈ మెట్లు ఎక్కలేరు, పైకి ఇంత చిన్న గదుల్లో ఉండలేరు, అందుకని వాళ్ళని వేరే చోట పెట్టాం. మోహన్ బాబు కూడా ఇక్కడే ఉండేవాడు, మా దగ్గరే ఉండేవాడు. తను ఇంకొక చిన్న గది. అప్పటికి ఇంకా స్కూల్ లేదు, ఏం లేదు. వాళ్ళ సిస్టర్ వాళ్ళు తిరుపతిలో ఉండేవాళ్ళు అని చెప్పాడు. సో మోహన్ బాబు అక్కడే, క్రాంతి గారు అక్కడే, కెమెరామెన్లు అక్కడే, స్టాఫ్ అంతా అక్కడే, యూనిట్ మొత్తం మేమిద్దరం అక్కడే. కాకపోతే మా ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చారు, కొంచెం కాళ్ళు చాపుకోవడానికి వీలున్నంత రూము. సో ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు రూమ్ మేట్స్ ఉంటారు, మామూలుగా కష్ట సుఖాలన్నీ మాట్లాడుకుంటారు కదా, అట్లా మేము ఊరికే కష్ట సుఖాలు అవి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అంటే ఇంకా పెద్ద హీరో అవ్వలేదు అతను, నేను పెద్ద డైరెక్టర్ని అవ్వలేదు. సో ఇట్లా చేస్తే బాగుంటుందండి, ఇట్లా కష్టపడితే బాగుంటుంది, ఇలా అయితే మనం పైకి వస్తాం అని, అంటే ఓపెన్గా డిస్కస్ చేసుకునేవాళ్ళం ఏ విషయాన్నైనా. చేసుకుని పెందలాడి పడుకుని, అన్నం తినేసి పెందలాడి పడుకుని నిద్రపోయేవాళ్ళం. ఇక పొద్దున్నే మళ్ళీ 4:30-5 గంటలకు లేవాలి కదా, లేకపోతే బాత్రూమ్ ప్రాబ్లం. సో లేచేసి 7 o'clockకి
షూటింగ్కి వెళ్ళిపోయేవాళ్ళం. షూటింగ్ బ్రహ్మాండంగా జరిగేది. అక్కడ ఏమైందంటే ఒక పర్టికులర్ ఒక 1 వీక్ వర్షాలు పడి షూటింగ్ ఆగిపోయింది. మేము వేసిన రోడ్డు కూడా పోయేసరికి క్రాంతి గారు కళ్ళన్నీ ఎర్రబడిపోయి ఏం చేయాలో తోసలేదు. మాకేమో ఆయన చూడాలంటే భయం. నేను చిరంజీవి మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం. ఈయన మొహం చూడాలంటే భయం వేస్తుంది, కోడిగుడ్డు కుడితే కోడిగుడ్డు మొహం మీద కొడితే ఆమ్లెట్కి తిరిగి వస్తుంది, ఇట్లా జోకులు సరదాగా ఆయన మీద అని చెప్పి అంటే మాకు వేళకి భోజనాలు వచ్చాయి, క్యారేజీలు. అవి తినేసి ఆ మిద్ది పైన అట్లాగే బాచి పెట్టేసుకుని కూర్చునేవాళ్ళం, బన్నీళ్ళు వేసుకుని, లొంగిలు కట్టుకుని. సో వారం రోజులు షూటింగ్ జరగల. ఇంకా తర్వాత కొంచెం బెటర్ అయింది, వర్షాలు తగ్గి అప్పుడు మళ్ళీ రోడ్డు వేసి మరి లారీలతో మట్టి తోలి వేసారు. మొత్తానికి ఫినిష్ చేసుకుని వచ్చేసాం. గోపాలరావు గారు ఒక్కొక్క చోటకి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలండి. రోజుకు ఒక 2 కొండలు ఎక్కేయటం దిగేయటం. మేము కుర్రాళ్ళం అప్పుడు, నాకు అంతా 27, 28, 29 ఏళ్ళు అనుకుంటా. చిరంజీవి నాకంటే ఒక 4 ఏళ్ళేమో చిన్న. సో మా ఇద్దరికి అసలు ప్రాబ్లం ఉండేది కాదు. మోహన్ బాబు దడ ఎక్కేసేవాడు. ఈ గోపాలరావు గారు వీళ్ళని ఎక్కించాలంటే పాపం చాలా కష్టపడి ఎక్కించాలి. అంటే క్లైమాక్స్ తీయాలంటే ఒక పెద్ద కొండ మీదకి వెళ్ళి తీయాలి. ఆ రోజుల్లో ఏముందండి, నడుచుకుంటూ వెళ్ళాల్సిందే, తప్పదు. తర్వాత ఒక వాటర్ ఫాల్స్ ఉండేది. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి నేరోగా ఒక రోడ్డు ఉండేది. ఆ రోడ్లు నడుచుకుంటూ వెళ్ళాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి. వీళ్ళకి డోలీ కట్టి డోలీలో ఎక్కించేవాళ్ళం, రావుగోపాలరావు గారు. నేను, చిరంజీవి, మోహన్ బాబు అందరం సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళి షూటింగ్ చేసుకుని సాయంత్రానికి వచ్చేవాళ్ళం. సాయంత్రానికి వస్తే మళ్ళీ ఇదే మా క్యారేజ్ వచ్చేసేది. మేము హ్యాపీగా మాట్లాడుకుని, ఈరోజు మందు అలవాట్లేదు, మాకు ఇద్దరికి అలవాట్లేదు. ఈరోజు ఎట్లా షూటింగ్ చేసాం, సీన్స్ అన్నీ బాగా వచ్చినాయా లేదా, నేను బాగా చేశానా లేదా అని తనని అడగటం. లేదు చాలా బాగుంది అని. అంటే ఈరోజు చేసిన షూటింగ్ గురించి సాయంత్రం డిస్కస్ చేసుకునేవాళ్ళం, కరెక్ట్గా వచ్చిందా లేదా. చిరంజీవి నన్ను అడిగేవాడు, నేను బాగా చేశానా లేదా, ఇంకొంచెం ఇట్లా చేసి ఉంటే బాగుండేదా. అట్లా ఏం లేదులే, కరెక్ట్గానే ఉంది, క్యారెక్టర్కి సరిపడా ఉంది అని ఇట్లా షూటింగ్ల గురించి వీటి గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇది కిరాయి రౌడీలు సినిమా అయిపోయింది, రిలీజ్ అయింది. ఇది కూడా హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఇంక నెమ్మదిగా నాకు బయట సినిమాలు రావడం మొదలుపెట్టినాయి. శోభంబాబు, నాగేశ్వరరావు వీళ్ళతోటి. తను కొంచెం బిజీ అయిపోయాడు. ఎంత బిజీ అయినా 2 రోజులకి ఒకసారి ఖచ్చితంగా మా ఇంటికి ఆయన రావటం, లేకపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటమో, లేకపోతే ఆయన షూటింగ్ దగ్గరికి ఎప్పుడైనా నేను ఫ్రీగా ఉన్నప్పుడు సరదాగా వెళ్ళటం, ఓపెన్గా ప్రతిదీ మాట్లాడుకుని కడుపు నిండా నవ్వుకునేవాళ్ళం అండి. ఫస్ట్ అసలు ఏ విధమైన భేషజాలు, ఏ విధమైన ఇది లేకోకుండా చాలా హ్యాపీగా. రాధిక మా ఇంటికి వచ్చేసేది, టిఫిన్ పెట్టండి అనేది. టిఫిన్ పెట్టుకుని తినేది. చిరంజీవి సాయంత్రం షూటింగ్ అయిన తర్వాత మా ఇంటికి వచ్చేవాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, అతను షూటింగ్ దగ్గరికి వెళ్ళేవాడిని, తను నా షూటింగ్ దగ్గరికి వచ్చేవాడు. శోభంబాబు షూటింగ్లు కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇట్లా చాలా సరదాగా. అసలు చిరంజీవి వేరే ఇంట్లో ఉంటున్నాడు, కోదండరామిరెడ్డి వేరే ఇంట్లో ఉంటున్నాడు అని తప్ప అసలు ప్రతిరోజు కలుసుకునేవాళ్ళం, ప్రతిరోజు మాట్లాడుకునేవాళ్ళం. ఎవరు షూటింగ్ జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, సబ్జెక్ట్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకునేవాళ్ళం. నేను ఒక చిన్న ఇంట్లో ఉండేవాడిని. అది చక్రవర్తి గారు వికెట్ చేసి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోకి నేను వెళ్ళాను. ఒక మంచం బట్టే అంత గది, బెడ్రూము, ఒక చిన్న హాలు, ఒక చిన్న డైనింగ్ రూము, తర్వాత వంటగది. దీని గురించి ఎక్కువ ఎగతాళి చేస్తుండేవాడు చిరంజీవి. కొంచెం బెటర్ హౌస్లో ఉండేవాడు తను. కొంచెం పెద్ద హాలు, కొంచెం పెద్ద బెడ్రూము ఇట్లా ఉండేవాడు. అంటే మీ బెడ్రూమ్లోకి వెళ్ళాలంటే ఒక తాడు కట్టుకుని టార్జాన్ లాగా హీ అనుకుంటే వెళ్ళి మంచం మీద పడాలండి మీరని ఇట్లా సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాడు.
సో నాకు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాతనే డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. సో ఆ ఇంట్లో ఉండేవాడిని. తర్వాత చిరంజీవి హౌస్ కట్టుకున్నాడు నెమ్మదిగా. కట్టుకుని ఆ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత చిరంజీవి రెంట్కున్నటువంటి హౌస్ గిరి రోడ్లో, దాంట్లోకి నేను షిఫ్ట్ అయ్యాను. అది కొంచెం పెద్ద హాలు, కొంచెం బెడ్రూమ్, దాంట్లోకి నేను షిఫ్ట్ అయ్యాను. నేను ఆ ఇంట్లోకి షిఫ్ట్ కాకముందే సైట్ కొనుక్కున్నాను. కన్స్ట్రక్షన్ కూడా మొదలై హౌస్ కడతా ఉన్నాము. ఆ ఇంట్లో ఒక 1 year ఉన్నాను. ఆ తర్వాత మేము కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయాం. కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో దాదాపు ఒక 7-8 రోజులు రోజు సాయంత్రం అయితే అందరినీ పిలిచి డిన్నరు, కోటేశ్వరరావు అని ఒక వంటోడు ఉండేవాడు, వాడిని పెట్టి వెనకాల షామియానాలు వేసి రోజు వంటలు. సాయంత్రం అయితే అందరు రావడం, కూర్చోవడం, వరుసగా కుర్చీలు వేసుకుని సరదాగా అసలు సొంత ఇంటిలాగా అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసి భోజనాలు చేసి వెళ్ళేవాళ్ళు. ఆ ఓపెనింగ్కి నేను ఎన్టీ రామారావు గారిని పిలిచాను. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆయన. అప్పటికే నేను అనసూయమ్మ గారు అల్లుడు ఇవన్నీ సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చున్నాను. సో ఆయన్ని పిలిస్తే ఎట్లా బ్రదర్ మనకి అది ఇది అనేదో అని, బట్ వచ్చారు ఆయన. వచ్చి ఈవినింగ్ 4 o'clock వచ్చారు. ఫస్ట్ డే మేము పొద్దున్నే చేసేసాము గృహప్రవేశం, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. ఈవినింగ్ మేము గృహప్రవేశం చేసేసి షూటింగు, రాక్షసుడు షూటింగ్ చేస్తున్నాను. అచ్చా సాంగు. ఫోన్ వచ్చింది, సీఎం గారు వస్తున్నారు 4 o'clockకి ఇంటికని. వెంటనే క్లోజ్ చేసేసి షూటింగ్, చిరంజీవి అందరం మా ఇంటికి వచ్చేసాము. ఇక మొత్తం సినిమా యాక్టర్లు అందరూ వచ్చేసారు. ఆయన ఆంధ్రా నుంచి చీఫ్ మినిస్టర్ వస్తున్నాడని చెప్పి. సో మొత్తం అక్కడే ఉండేవాళ్ళం కదా అందరం. సో ఆయన మొత్తం వచ్చి, ఆ కోటేశ్వరరావు అంటే చాలా ఇష్టం ఆ వంటాడు. ఆయన కోటి వచ్చాం, ఏం చేస్తున్నావు అని అడిగితే, అయ్యా నాకు తెలుసు కదా మీరేం తింటారు. అక్కడి నుంచి ప్రతి గది చూసి ఆయన పైన కూర్చుంటే అందరం, చిరంజీవి, నేను, గోపాలరావు, అందరం, సత్యనారాయణ గారు, మిగతా హీరోలు అందరూ వచ్చి ఆయనతో పాటు 4 hours కూర్చున్నారు మా ఇంట్లో. సో అందరం ఏంటి ఎట్లా ఉంది, మేము ఇక్కడే హీరో అయ్యాం అని చెప్పి ఆయన ఆ పక్క స్ట్రీట్లోనే ఉండేవారు ఆయన. వాళ్ళ ఇల్లు అదే. సో బజులా రోడ్డు వెనకాల స్ట్రీటే మాది, కరెక్ట్గా బ్యాక్ స్ట్రీట్. సో ఉండేది. అట్లా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అండి. అసలు ఇంకొక పెద్ద సెంటిమెంట్ ఏంటంటే, చిరంజీవికి ఎవ్రీ January 1 అతనికి వేరే షూటింగ్ ఉండొచ్చు, నాకు వేరే షూటింగ్ ఉండొచ్చు, అది పక్కన పెడితే, ఫస్ట్ షాట్ మేకప్ వేసుకుని కెమెరా తెప్పించుకుని నేను ఆ షాట్ తీయాలి. అది పనికొచ్చాను పనికిరానిపోయాను అది వేరే విషయం. January 1 రోజు ఫస్ట్ నా డైరెక్షన్లో చేయాలి, అది సెంటిమెంట్. సో అది చాలా కాలం అట్లా కొనసాగింది. మెయిన్గా చిరంజీవిని గురించి చెప్పాలంటేనండి, సో చాలా సినిమాలు చేసాం. ఆ తర్వాత ఇన్ని సినిమాలు చేయాలంటే మెయిన్గా అండి ఒక అండర్స్టాండింగ్ ఉండాలండి. అండర్స్టాండింగ్ లేకపోతే ఇన్ని సినిమాలు చేయలేరు ఎవరు. ఎక్కడో ఒక ఈగో ప్రాబ్లమో, ఎక్కడో ఒక చిన్న మనస్పర్ధ వస్తుంది. అలాంటిది 0% మా ఇద్దరి విషయంలో, 0. అసలు ఏ రోజు కోదండరామిరెడ్డి చిన్న తప్పు చేస్తున్నాడే, కోదండరామిరెడ్డి ఇట్లా తీసుంటే బాగుండేదేమో అని తను కానీ, చిరంజీవికి కొంచెం సినిమాలు హిట్ అవ్వగానే కొద్దిగా పొగరు వచ్చినట్టుంది అని నేను కానీ, అసలు ఎప్పుడు మా ఇద్దరి మధ్య అలాంటివి జరగలేదండి. అది ఒకటి మెయిన్. మేము అన్ని సినిమాలు చేయడానికి, అన్ని సినిమాలు హిట్లు రావడానికి కారణం కూడా. తర్వాత ఎక్కువ మేమిద్దరం కలిసి తిరుగుతుండేవాళ్ళం. ఏదైనా హోటల్కి వెళ్ళాలి, సరదాగా వెళ్ళిపోయేవాళ్ళం, అక్కడ కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళాలన్నా బీచ్కి వెళ్ళిపోయేవాళ్ళం, బీచ్లో కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. సో తన బాడీ లాంగ్వేజీ కరెక్ట్గా, ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తే మేమిద్దరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. సో దీనివల్ల ఏంటంటే తన బాడీ లాంగ్వేజ్ నాకు బాగా అర్థమైంది.
ఇతను ఇలాంటి క్యారెక్టర్స్కి బాగా సూట్ అవుతాడు, ఇలాంటి క్యారెక్టర్స్ చేయించవచ్చు అనేది బాగా నాలో జీర్ణించిపోయింది. అందుకని ఒక విజేత చేసేటప్పుడు టోటల్గా అసలు మూడ్ చేంజ్ చేయించాం. అంతకుముందు కొంచెం కామెడీ సినిమాలు చేసినా కూడా, కానీ అతను చేసినంత బాగా కామెడీ నాకు తెలిసి అంటే మామూలుగా ఏడుపు సీన్లు ఇవి చేయొచ్చు, అందరు చేస్తారు, యాక్షన్ సినిమాలు చేస్తారు, అన్నీ చేస్తారు, డ్యాన్సులు చేస్తారు, అందరు అన్నీ ఓకే. కానీ కామెడీ టింజి అతనిలో చాలా ఎక్కువ ఉందండి. మనం సీన్ చదివితే దాన్ని మేమిద్దరం డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం, షూటింగ్ చేస్తూ ఉండేవాళ్ళం. అరవింద్ లాంటి వాళ్ళు వచ్చి ఆపండి బాబోయ్ లెంగ్త్ ఎక్కువైపోతుందని ఆపేసేవాళ్ళు. సో అప్పటిదాకా అతను ఒక మాట అంటే నేను ఒక మాట అంటే అతను ఒక మాట అంటే కామెడీ ఈ డెవలప్ అయ్యి వెళ్ళిపోతూ ఉండేది. రాధిక లాంటిది ఉంటే తను ఒక మాట అని ఇట్లాగా. సో అంత బాగా అసలు ఒకరికొకరు అండర్స్టాండింగ్గా చేసుకునేవాళ్ళం. డ్యాన్సెస్ విషయంలోనండి అందరూ డ్యాన్సులు చేస్తారు, బాగా చేస్తారు, డెఫినెట్గా బాగా చేస్తారు. ఇతనిలో కానీ శ్రీదేవిలో కానీ తెలియని ఒక చిన్న చమత్కారం ఉందండి. అంటే డ్యాన్స్ చేస్తూనే ఫేస్లో ఒక చిన్న ఒక ఎక్స్ప్రెషను, అది మెయిన్ ఇదండి చిరంజీవికి. డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు కానీ చిన్న కులుకు అంటారు చూడండి, అది ఉంది మనిషిలో. సో దానివల్ల ఏంటంటే అతను డ్యాన్స్ చేస్తుంటే చూడబుద్ధి వేస్తుంది. ఏదో డ్యాన్స్ మాస్టర్ చెప్పాడు 4 స్టెప్పులు, ఆ 4 స్టెప్పులు వేసేద్దాం సీరియస్గా అని కాకుండా ఒక ఫేస్లో ఒక చిన్న కులుకు, బాడీలో కూడా చిన్న ఒక అది ఎక్కువ మెయింటైన్ చేయడం. అదే మెయిన్గా అతనికి డ్యాన్సులు బాగా ఉండడానికి కారణం అదేనని నా ఉద్దేశం. 100% కూడా అదే. ఈజ్ అంటే ఆ తేలిగ్గా తీసుకోవడం, అంటే చేస్తూ ఉంటాడు అన్నట్టుగా అనిపించడం అన్నమాట. అది విపరీతంగా జనానికి నచ్చేసింది. ఫైట్స్లో కూడానండి ఎంత కష్టపడి చేస్తాడంటే, ఇది నేను చెయ్యను, వేరే వాళ్ళతో చేయించండి, డూపుల్ని పెట్టండి అనే మాట నేను అసలు ఆల్మోస్ట్ నేను చేసిన సినిమాల్లో ఎక్కడా వినలేదండి. అసలు ఈ ఖైదీ సినిమా అయితే మీరు సెకండ్ హాఫ్ మొత్తం చూసుంటారు. మొత్తం ఫైట్స్ పరిగెట్టటాలు ఇట్లాంటివన్నీ. ఏది కూడా అసలు డూపుని పెట్టి మేము చేయలేదు. అసలు అన్నీ తనే చేసేవాడు. ఒక చెట్టు మీద నుంచి దూకాలంటే రెడీ దూకేసేవాడు అంతే. తర్వాత టైమింగ్ అండి, మనిషిలో ఎదుగుతున్న కొద్దీ మామూలుగా ఏంటంటే కొంచెం రిలాక్స్ అవుతారు జనరల్గా. తనకి ఆ రిలాక్సేషన్ అనేది రాలేదండి అసలు. నేను అభిలాష్ షూటింగ్ చేసేటప్పుడు రాత్రి 12-1 గంట దాకా మాకు కొన్ని రోజులే ఇచ్చారు ప్రిజన్ జైలు పర్మిషన్ వైజాగ్లో. సో మేము పొద్దున్నే 7 గంటలకు మొదలుపెట్టి రాత్రి 12-1 గంట దాకా చేయాలి, తప్పదు. సో అక్కడ షూటింగ్ చేసుకుని మళ్ళీ నాకెందుకో ఆ యూరేకా సాకమిక సాంగ్ పొద్దున్న 5 గంటలకు తీద్దామని ఒక ఆలోచన వచ్చేది. చెప్పేవాడిని చిరంజీవికి 12 గంటలకి ప్యాకప్ అయ్యి వెళ్తాం అన్నప్పుడు, చిరంజీవి రేపు పొద్దున్నే 5 గంటలకి పలానా బీచ్ దగ్గరికి వచ్చేసేయండి, అందరూ ఆ సన్ రైజ్ దీంట్లో కొన్ని షాట్లు తీయాలనిపిస్తుంది. 5 o'clock ఖచ్చితంగా ఉండేవాడు అక్కడ. అసలు ఏమండి మీకు ఏమన్నా న్యాయమా ఇది? 12:30 దాకా షూటింగ్ చేసి పొద్దున్నే 5ంటికి షూటింగ్ చేయకి రమ్మంటున్నారు, ఇంకో రోజు ప్లాన్ చేసుకోవచ్చు కదా అని. కానీ నేను రాలేను సార్, కొంచెం నిద్రపోవాలని కానీ అస్సలు ఒక్క మాట నేను వినలేదండి అసలు. ఆ అభిలాష్ సినిమాకే కాదు, తర్వాత సినిమాలకు కూడా. అది ఒక కష్టపడే మనస్తత్వం. కష్టంతో పాటు మేము మంచు కొండల్లో కాశ్మీరు పొద్దునంతా షూటింగ్ చేసేవాళ్ళం, సాయంత్రం 6 గంటల వరకు. ఒళ్ళు నలిగిపోద్ది కదా పాపం వాళ్ళకి, డ్యాన్సులు చేసి 7 గంటలకి
7:30కి మీకు రేపు చేయబోయే సాంగు రిహార్సల్స్ అయ్యా అంటే 7:30కి వచ్చి కూర్చునేవాడు. 7:30 నుంచి ఒక 11 గంటల దాకా రిహార్సల్స్. ఒళ్ళు నలిగిపోయి ఉన్నా కూడా మళ్ళీ వచ్చి రిహార్సల్స్ చేసేవాడు రాత్రి 11-12 గంటల దాకా చేసి వెళ్ళి పడుకుని పొద్దున్నే మళ్ళీ 5 గంటలకు బయలుదేరటమే. అంటే ఒక్కొక్క లొకేషను 3 అవర్స్ 4 అవర్స్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలన్నా. సో పొద్దున్నే 4:30-5 గంటలకు బయలుదేరకపోతే రీచ్ అవ్వలేము అక్కడికి. ఇట్లా ఆ కష్టపడే మనస్తత్వం ఉందండి మనిషిలో. తర్వాత నో, నేను చేయలేను, కొంచెం లేజర్గా చేసుకుందాం అనే మాట అసలు ఎప్పుడూ రాలేదు. మనిషిని నమ్మితే, ఇతను బాగా చేస్తాడు అని నమ్మితే ఇక కంప్లీట్గా ఏం పట్టించుకునే ప్రసక్తే లేదు. దాంట్లో సీన్స్ దీన్ని కరెక్షన్ చేద్దామని కానీ, ఈ డైలాగ్ ఇట్లా మారుద్దామని కానీ, అంటే స్పాట్లో చేసేటప్పుడు చిన్న చిన్న మార్పులు వస్తాయి. అది పెద్ద మనం ఇదనుకోకూడదు. సీన్ చదివి నాకు ఈ డైలాగులు నచ్చలేదు ఇట్లాంటి మాటలు కానీ, నాకు ఈ సాంగ్ నచ్చలేదని కానీ, ఇంకొక వేరే సాంగ్ చేయించండి అని కానీ, ఇలాంటి మాటలు నేను ఎప్పుడు వినలేదు తన దగ్గర నుంచి. ఇట్లా మేమిద్దరం చాలా క్లోజ్గా ఒక ఫ్రెండ్స్ అనుకోండి మీరు. మేమందరం కేఎస్ రామారావు గారి మిస్సెస్, అరవింద్ మిస్సెస్, నేను నా మిస్సెస్, చిరంజీవి మిస్సెస్, నలుగురు ఫ్యామిలీస్ తోటి అమెరికా వెళ్ళాం. ఫస్ట్ టైం నేను వెళ్ళటం. అంటే సరదాగా వెకేషన్ చేద్దామని చెప్పి చాలా హెక్టిక్ షూటింగ్ల తర్వాత సరదాగా నలుగురు ఫ్యామిలీస్ తోటి అమెరికా వెళ్ళి చూసొద్దాం అని చెప్పి రామారావు గారు ప్రపోజల్ పెట్టాడు, కేఎస్ రామారావు. సరే అందరం ఓకే అనేసాం. ఓకే అని వెళ్ళామండి. ఇక అక్కడ ఎంజాయ్ చేసామండి మేము. అబ్బా ఎక్కడికి వెళ్ళినా నడవాలి, కిలోమీటర్లు నడవాలి. ఆ నడవలేక రోడ్ల మీద కూర్చుని ఐస్ క్రీములు తింటూ, మంచినీళ్ళు తాగాలంటే క్యూ, ఐస్ క్రీములు కొనుక్కోవాలంటే క్యూ, ఏదైనా చూడాలంటే క్యూలో వెళ్ళాలి. సో అట్లా నడుచుకుంటూ జోకులు వేసుకుంటూ అక్కడ దొరికిన ఫుడ్ తింటూ ఒకరింట్లో ఉన్నాం. వాళ్ళు కొంచెం, మేము నెల్లూరు ఇది కదా, చిరంజీవి కూడా నెల్లూరు ఇదేగా ఆల్మోస్ట్. సో మాకు నెల్లూరు భోజనాలు వండి పెట్టేవాళ్ళు. కొంచెం చిరంజీవికి కాంటినెంటల్ ఫుడ్ అంటే ఫారిన్ ఫుడ్ కొంచెం పర్వాలేదు, తినగలడు. కానీ నేను అసలు తినేవాడిని కాదు. అట్లాగే కడుపు మార్చుకునేవాడిని. ఎవరన్నా భోజనం తింటారా అంటే అసలు పడిపోయేవాళ్ళం వెళ్ళి. సాంబార్ గేంబారు, ఆవకాయ పచ్చడి, ఏదో వంకాయ కూర ఇట్లాంటివి వేసుకుని పెరుగు వేసుకుని శుభ్రంగా తినేవాళ్ళం. తర్వాత బస్సుల్లో ప్రయాణం చేసేవాళ్ళం. హ్యాపీగా బస్సుల్లో పడుకొని నిద్రపోయి ఒకచోట మిస్ అయిపోయాడు చిరంజీవి. మిస్ అయిపోవడం అంటే మేము దిగేసాము, తను దిగలేదు, వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఇక అతన్ని ఎత్తుక్కుంటూ మేము వెళ్ళటం, మమ్మల్ని ఎత్తుక్కుంటూ అతను రావడం, ఇట్లాంటివి చాలా జరిగినాయి. మేము 4 రోజులు ఉన్నాం, దాదాపు 1 month ఉన్నాము. లేడీస్ కూడా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు బాగా కలిసిపోయారు. తిరిగి అసలు బాగా ఎంజాయ్ చేసామండి. అసలు సూపర్. అసలు ఆ ట్రిప్ మాత్రం మేము తర్వాత ఎవ్రీ ఇయర్ నేను కాశ్మీర్లో షూటింగ్ పెట్టేవాడిని. కాశ్మీర్లో షూటింగ్ పెడితే సాంగ్స్ కోసం అనమాట. వేరే వాళ్ళ పిక్చర్స్ సాంగ్స్ కూడా నన్నే తీయమనేవాళ్ళు. ఎందుకంటే కొంచెం ఆ నెలకు కొంచెం ఫ్రీగా పెట్టుకునేవాడిని నేను. పిల్లలు వీళ్ళందరితో కూడా వెళ్దామని ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళం. చిరంజీవి కూడా ఫ్యామిలీతో వచ్చేవాడు. సో అది కూడా మెమరబుల్ ట్రిప్స్ అండి మాకు. దాదాపు 8-9 years ఎవ్రీ మే కాశ్మీర్. నైట్ అయితే ఎక్కడికైనా డిన్నర్కి వెళ్తాం. ఆ బోట్లు అవి ఉంటాయి కదా, ఆ బోట్లలో భోజనాలు చేయటం. ఇంకో రోజు ఏదైనా 5-star హోటల్కి వెళ్ళటం. పొద్దున్నే నాన్ వెజిటేరియన్ తినాలంటే చాలా ఇష్టం అక్కడ మాకు. ఎందుకంటే చలి, కొండలు, మంచు. పొద్దున 4 గంటలకి కారులో పడి నిద్రపోతూ వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళేసరికి 7 అయ్యేది. పాపం వంటోళ్ళు మా కోసం రాత్రి మిగిలిపోయిన చికెన్ కానీ, చేపల కూర కానీ ఇట్లాంటివి మా కోసం అట్టి పెట్టేవాళ్ళు పాపం.
దోశలు ఇడ్లీలు ఉండేవి కదా, వాటిల్లో పొద్దున్నే తింటుంటే అసలు శ్రీదేవికి కూడా చాలా ఇష్టం అండి. అసలు పొద్దున్నే వేడివేడిగా ఆ ఊటీలో కానీ కాశ్మీర్లో కానీ ఆ దోశల్లో ఇడ్లీల్లో ఆ చేపల కూర తింటుంటే అసలు కమ్మగా ఉండేది. వేడివేడిగా వేడి చేసి ఇచ్చేవాళ్ళు ఆ చలికి. సో అట్లా ఒక ఫ్యామిలీ లాగా చేసాం కానండి. నేను చేసిన 24-25 సినిమాలు నేనేదో ఒక డైరెక్టర్ని, ఆయన ఏదో ఒక హీరో. మాకు అసలు జనరల్గా పెద్ద గొడవలు ఏమి ఎప్పుడు రాలేదండి. అసలు చిన్న అంటే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ మాత్రం తను ఇట్లా చేస్తే బాగుంటుందేమో అని అనుకోవటం, పరశు వెంకటేశ్వరరావు గారిని పిలిపించడం, కొంచెం మార్పించడం అట్లా జరిగేది ఆ ఒక్క సినిమాకి మాత్రమే. కొండవీటి దొంగ వరకు, ఫస్ట్ సినిమా నుంచి కొండవీటి దొంగ వరకు ఏమీ ఉండేది కాదు అసలు. నేను సీన్ చదవటం, దాన్ని ఇంప్రవైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం అంతే. అంటే శ్రీదేవి సొంత సినిమా మొదలుపెట్టాం మేము. మొదలు పెడితే దానికి విపరీతమైన క్రేజ్ వచ్చిందండి. మేము అనుకున్న సబ్జెక్ట్ ఏమో ఇప్పుడు అంత ఎక్స్పెక్టేషన్స్ మీద నిలబడుతుందో లేదో అని ఒక చిన్న డౌట్ వచ్చింది. అందుకని ప్రస్తుతానికి ఆపుదాంలే అని ఆపాము. అది అలా 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 పోస్ట్ పోన్ అయిపోయింది. అది సేమ్ కాంబినేషను ఒక 2 పాటలు షూటింగ్ చేసాము శ్రీదేవి సొంత సినిమాలో. అవి యాజ్ ఇట్ ఈజ్ నేను కొనుక్కుంటానమ్మా కొండవీటి దొంగలో మీరు చేస్తే బాగుంటుంది అని అంటే ఆ అమ్మాయి ఎందుకనో చేయలే, వద్దులేండి తర్వాత ఎప్పుడన్నా చేద్దామని చెప్పి అవాయిడ్ చేసింది. అంటే తను హిందీలో చాలా బిజీగా ఉండి చేయలేకపోయింది. ముందు శ్రీదేవిని అనుకున్నాం మేము. శ్రీదేవి అయితే సింగిల్ క్యారెక్టర్, ఆ అమ్మాయి కాదు అనుకున్న తర్వాత దాన్ని ఇద్దరు హీరోయిన్లు చేసి రాధాను విజయశాంతి చేసాం. సో చిన్న చిన్న ఏమన్నా 1-2 ఈ ముఠా మేస్త్రి టైంలో ఏమన్నా అంటే సీన్స్ పరంగా బెటర్మెంట్ కోసం మాట్లాడుకున్నాం తప్ప వేరే విధమైన గొడవలు అసలు ఎప్పుడూ ఉండేది కాదు మా ఇద్దరికి. చాలా సరదాగా ఉండేవాళ్ళం అండి. అసలు ఈవినింగ్ షూటింగ్ నాకు ఎర్లీగా అయిపోతే అతను షూటింగ్ నైట్ షూటింగ్ ఎక్కడైనా జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం, అక్కడ కూర్చునేవాళ్ళం, హ్యాపీగా మంచి భోజనాలు తెప్పించుకున్నాం. వాహిని స్టూడియోలో షూటింగ్ జరుగుతుంటే నాకు 6 గంటలకి షూటింగ్ అయిపోయింది వేరే హీరోతోటి. సరే చిరంజీవి ఎక్కడున్నాడంటే వాహిని స్టూడియోలో అన్నారు. సరే వెళ్ళి కూర్చున్నాం అక్కడ. అందరు ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చారు. డైరెక్టర్స్లో నేను ఒక్కడినే వెళ్ళేవాడిని, అంత క్లోజ్గా ఉండేవాడిని. వెళ్తే కూర్చుని అందరం మాట్లాడుకుంటూ ఉంటే రవిరాజా వచ్చి పిలిచాడు. సార్ ఒక 2 షాట్లు చేయాలి సార్ మీరు. చేయనే బాబు, లేదని బలవంతంగా చేయించాడు. సో అసలు నిజంగానండి మెడ్రాస్లో ఉన్నప్పుడు అనకూడదు కానీ ఎవ్రీ డే కాకపోయినా ఆల్టర్నేటివ్ డేస్ ఎవరో ఒకరి ఇంట్లో కలవడము, ఏదో ఒక షూటింగ్లో అందరం వెళ్ళి కలవడము, లేకపోతే పక్కనే ఫ్లోర్లలో షూటింగ్ జరగడం, అందరం కలిసి భోంచేయటం, ఇట్లాంటివి ఎక్కువ జరిగేదండి. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం, అంత బాగా. తర్వాత ఎవ్రీ 31st నైటు హనీ హౌస్లో డిన్నర్ పెట్టేవాడు. పెడితే అక్కడ అందరం ప్రొడ్యూసర్స్, నేను, చిరంజీవి అందరం కలిసి రాత్రి 1 గంట వరకు ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎంజాయ్ చేస్తే ఇక ఫుల్ సాంగ్స్, మేమిద్దరం చేసిన సాంగ్స్ పెట్టుకుని డ్యాన్సులు, అరుపులు, కేకలు అట్లా చాలా బాగా ఎంజాయ్ చేసామండి అసలు మేము. ఇంకా చాలా గుర్తురాని ఉంటాయి. ఒకసారి మేమిద్దరం కొడైకెనాల్లో మరణ మృదంగం షూటింగ్, ఒక పెద్ద స్వీట్ తీసుకుని అంటే 2 రూములు ఉంటాయి దాంట్లో. ఆయన ఒక రూమ్లో ఉండేవాడు, నేను ఒక రూమ్లో ఉండేవాడిని. హాల్ కామన్గా ఉంటుంది. సో షూటింగ్ అయిపోయిందండి, ఆకలేస్తుంది. ఎప్పుడో మధ్యాహ్నం 1 గంటకు తిన్నాము, 7 అయిపోయింది. అందులో చలి దేశాల్లో కొంచెం ఆకలి ఎక్కువ వేస్తుంది. ఫుడ్ ఆర్డర్ చేసాం. సరే రాట్లా ఏంట్రా బాబు అంటే వస్తుంది సార్, అందివే అంటున్నారు. సరే అని టంగమని బెల్ మోగ్గానే వెళ్ళి టక్కుమని తలుపు తీసి వచ్చి సోఫా దగ్గర కూర్చోగానే వాడు కమీన్ సార్ అన్నాడు. కమీన్ అన్నాం. వాడు వస్తూ కార్పెట్ తట్టుకొని మొత్తం కింద పడేసి మొత్తం కూరలు మొత్తం నాశనం చేసి, అబ్బా అసలు ఆ రోజు డిసప్పాయింట్ అయ్యామండి మేము.
మామూలుగా డిసప్పాయింట్ అవ్వాలి. అసలే ఆకలి మీద ఉన్నాము, 9 అయిపోయింది. వీడేమో తీరా తీసుకొచ్చి తిందామని రెడీ ఇక రెడీ అయిపోయాం. టక్కుమని కింద పడేసాడు మొత్తం. ఆడు కింద పడిపోయాడు, ఫుడ్ కింద పడిపోయింది. ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగినాయి మాకు. ఇలాంటివి తలుచుకుంటే నిజంగా ఇప్పుడు ఇక ఆ రోజులు ఎంత బాగున్నాయి అనిపిస్తూ ఉంటుంది. ఈ శివుడు షూటింగ్ అప్పుడు క్రాంతి గారు ఏదో చిన్న ప్రాబ్లం, అదేంటో మనకు తెలీదు. ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిడుతూ ఉండేవాడు నన్ను చిరంజీవి గారిని ఇద్దరిని. అంటే నేను ఏదైనా కామెడీ సీన్ ఉంటే ఆ గోపాలరావు గారు వాళ్ళకి చెప్పి నవ్వుకుంటూ చెప్పేవాడిని, వాళ్ళు నవ్వేవాళ్ళు. అలానే క్రాంతి గారు పిలిచి, ఏంటయ్యా అసలు నవ్వుకోవడానికి వచ్చారా ఇక్కడికి, షూటింగ్ చేయడానికి వచ్చారు అనేవాడు. మాకు అసలు అర్థమయ్యేది కాదు. ఇది కామెడీ సీను, సరదాగా నవ్వుతూ అందరికీ ఆర్టిస్టులందరికీ చెప్పాలి, కానీ ఇది సీరియస్గా ఎట్లా చెప్తాం? ఆయన ఏదో సంథింగ్, ఆయనకి ఏదో మనకు తెలీదు ఆయన ప్రాబ్లం ఏంటో అనేవాడు. తర్వాత చిరంజీవి, నువ్వు పెద్ద పుడింగు అనుకుంటున్నావు అంటారా చిరంజీవి అని, ఏదో చెయ్యి ఇట్టి పెట్టకపోతే రైట్ హ్యాండ్ ఎందుకు పెడతారు అక్కడ, లెఫ్ట్ హ్యాండ్ పెట్టరా అంటాడు. అది కాదు సార్, నాకు రైట్ హ్యాండ్ అయితేనే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఈ తలుపు మీద పెట్టడానికి. నీ మొహం నీకేం తెలుసు అసలు. ఇట్లా ఏదో రకరకాలుగా తిట్టేసేవాడు ఆయన. మమ్మల్ని ఇద్దరిని టార్గెట్ చేసేవాడు. మేమిద్దరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. సాయంత్రం భోజనం వచ్చేది, క్యారేజీ. ఎక్కువ రసమన్నం తినేవాళ్ళం మేము. ఆ రసమన్నం తింటూ, ఏంటండి అసలు ఏం కారణం ఏమన్నా ఉందా అసలు ఈరోజు ఆయన ఇట్లా తిట్టడానికి? నేనేమో చిన్న వాటికి కూడా డిస్కషన్ పెట్టుకుని షూటింగ్ ఆగిపోయేది. మామూలుగా ఏంటంటే కోపం వస్తే పట్టమని కొట్టి, ఏమనుకుంటున్నావు నువ్వు అంటాం మామూలుగా. ఆయన అంటాడు, ఏమనుకుంటున్నావు నువ్వు అది ఇదని తిట్టి తర్వాత కొట్టమంటాడు. ఇలాంటివి ఎక్కువ ఆ సినిమాకి, మూడో సినిమాకి. అందుకే నేను మధ్యలో మానేసి వెళ్ళిపోయాను సినిమా. నేను ఫుల్గా చేయలేదు. అందుకనే ఆ సినిమాలో చూడండి, డైరెక్షన్ తర్వాత ప్రొడ్యూసర్ పేరు వేసుకుంటాడు. మామూలుగా డైరెక్టర్ పేరు కదా లాస్ట్లో రావాలి. డైరెక్టర్ కోదండరామరెడ్డి, నిర్మాత క్రాంతి కుమార్ లాస్ట్లో. అంటే సగంలో వదిలేసి వచ్చేసాను నేను. ఇక అంటే ఇదేదో కుదిరేటట్లేదు అనుకుని నేను చెప్పేసి వచ్చాను, నాకు నాగేశ్వరరావు సినిమా స్టార్ట్ అవుతుందండి, నేను చేయలేను సార్, ఇంకెవరినైనా పెట్టి చేయించుకోండి, కావాలంటే లెటర్ ఇచ్చేస్తాను. ఆ లెటర్ దేళ్ళు మేము చేసుకుంటాం అన్నాడు. సరే, ఆయనే చేసినట్టున్నాడు. సరే, ఎడిటింగ్ అది నేనే చేశాను అనుకోండి ఫైనల్గా. అట్లా రసమన్నం తింటూ మేము ఇద్దరం, ఏంటండి అసలు ఎందుకు కారణంగా తిడుతున్నాడు, ఏమైంది ఇతనికి అనుకునేవాళ్ళం. నన్ను తిట్టిన దానికి విశ్లేషించుకుని, ఆయన్ని తిట్టిన దానికి ఆయన చెప్పుకుని, ఊటీలోనే మొత్తం ఇదంతా గొడవ అంతా. ఊటీలో దాదాపు 20 days 25 days షెడ్యూల్ అని వెళ్ళాం. అక్కడే ఎక్కువ ఈ గొడవలన్నీ. ఏం లేదు, మేమేమి తిరిగి మాట్లాడే స్టేజ్ కాదు, తిరిగి మాట్లాడేవాళ్ళం కూడా కాదు. తిడితే పడి ఉండటమే. సాయంత్రం రసం అన్నం తింటూ మేమిద్దరం బాధపడేవాళ్ళం. రసం అన్నం బాధ. ఇట్లా చాలా ఇన్సిడెంట్లు అండి అసలు మా ఇద్దరి మధ్య. అసలు నిజంగా చిరంజీవితో అన్ని సినిమాలు చేయగలిగానంటే చాలా సంతోషంగా ఉంటుంది నాతో. ఒక మంచి ఆర్టిస్టు, ఒక అండర్స్టాండింగ్ ఉన్న ఆర్టిస్టు. నేను మంచి సాంగ్ చేయించుకుంటే దాన్ని 100 times బెటర్గా పర్ఫామ్ చేయగలిగే ఆర్టిస్టు. ఏదైనా ఒక మంచి సీన్ రాయించుకుంటే దాన్ని 200 times బెటర్గా చేయగలిగే ఆర్టిస్టుతో నేను దాదాపు 24-25 సినిమాలు చేశానంటే నిజంగా నేను గర్వంగానే ఫీల్ అవుతాను ఎప్పుడు. మంచి సినిమాలు చేశాను, మంచి యాక్టర్తో మంచి సినిమాలు చేయగలిగాను, కంటిన్యూస్ హిట్స్ తీశాను. అభిలాష్ అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది. ఫంక్షన్ చేద్దామని కేఎస్ రామారావు మాకు ప్రపోజల్ పెట్టాడు, చేద్దామన్నా. అప్పుడు తను సెంట్రల్ మినిస్టర్ చిరంజీవి. మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చి ఇవన్నీ ఎందుకు, నేను మినిస్టర్గా ఉన్నాను కదా, ఒకసారి ఢిల్లీ కూడా చూద్దరు కానీ రండి అని చెప్పి మమ్మల్ని అందరినీ అక్కడ పిలిపిస్తే నేను, వీరేంద్రనాథ్, రామారావు
అందరం వెళ్ళాం. వెళ్తే ఆ రోజంతా పొద్దున్న 11 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తనతోనే ఉన్నాం. ఆయన ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్లో అంటే మేము వెనకాల ఉండి ఊరికి చూసేవాళ్ళం. అక్కడి నుంచి భోజనానికి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. ఆఫీస్లో ఈ ఫారిన్ డెలిగేట్స్ వాళ్ళందరూ రావడం, అతను మాట్లాడేటప్పుడు మేము ఊరికి పక్కన కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం. 4:30-5 గంటల దాకా ఆఫీస్లోనే ఉన్నాము. మధ్య మధ్యలో టీలు, కాఫీలు, భోజనాలు అవి ఇవి చేస్తూ ఉండేవి. సాయంత్రం గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళాడు. అక్కడ డిన్నర్ ఏర్పాటు చేశాడు. బ్రహ్మాండంగా చూసుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వచ్చేసాం. మాకు మంచి షీల్డ్ కూడా ఇచ్చారు. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు. అది ఇట్లా మీరు గుర్తు చేస్తుంటే చాలా ఉన్నాయండి. వందలు ఉన్నాయి. చిరంజీవికి నాకు పాపం ఖైదీ అప్పుడు అరటి తోటలో షూటింగ్ చేస్తుంటే కాలు బెణికింది, మడతపడి అసలు నడవలేకపోతున్నాడు. నడిచే ప్రసక్తి లేదు, అట్లా కూలబడిపోయాడు అనమాట. సో మేము వెళ్ళి చూస్తే అసలు చాలా వాచిపోయింది ఇది. సరే అని చెప్పి షూటింగ్ క్యాన్సిల్ చేసి చెన్నైకి తీసుకెళ్ళిపోయి అది ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి సేమ్ స్పాట్లో షూటింగ్ చేసి ఫినిష్ చేసాం. అసలు అందులో సాంగ్స్ అయితే చిరంజీవి ఒళ్ళంతా వంచి పడేసి, దాంతోపాటు ఆ అమ్మాయి మాధవి ఎంత బాగా చేశారండి. అసలు నేను ఆ సినిమాకి ఎందుకనో రెగ్యులర్ డ్యూయెట్లు ఏదో 1-2 ఉంటాయేమో, కానీ ఏదైనా డిఫరెంట్గా చూపిద్దాం ఇతన్ని, కొంచెం కాస్ట్యూమ్స్ వేసి అనే ఉద్దేశంతో ఒక స్నేక్ సాంగ్ అయితే ఎట్లా ఉంటుంది, ఒక విశ్వామిత్రుడు అట్లాంటి గెటప్ వేసి, అంటే మంచి డ్యాన్సరు, మంచి పర్ఫార్మర్ కాబట్టి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ ఒక్క సినిమాలోనే 2 కుదిరేసినాయి నాకు. సో బ్రహ్మాండంగా 2 పాటలు తీసాం. అట్లాగే జనం కూడా బ్రహ్మాండంగా మెచ్చుకున్నారు. అట్లాగే దొంగ మొగుడు కానివ్వండి, విజేత కానివ్వండి, పసివాడి ప్రాణం కానివ్వండి, అబ్బా ఎటువంటి సినిమాలండి అసలు. మీ ఇద్దరం మా కాంబినేషన్ అయ్యో బాబోయ్, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం, అబ్బా దొంగ, గోండ, అత్తగమ్ముడు, అమ్మాయికి మొగుడు, భలే సినిమాలండి. కొండవీటి దొంగ పాటలు కూడా నాకు కొంచెం టేస్ట్ ఉండేది. అందులోనూ చిరంజీవి బాగా చేస్తాడు కాబట్టి కొంచెం ఆ రిథమ్స్ అయ్యి కొంచెం బాగా పెట్టి చేయించుకునేవాళ్ళం. డ్యాన్స్ మాస్టర్కి ముందే నేను చెప్పేవాడిని ఇట్లా ఉంటే బాగుంటుందని. పాపం డ్యాన్స్ మాస్టర్స్ కూడా అందరూ విపరీతమైన కోఆపరేషన్ అండి. అసలు ఒకరికొకరు బాగా అర్థం చేసుకుని, ఏంది డైరెక్టర్ ఇట్లా చెప్పాడు, ఇట్లా ఎందుకు చేయాలి అని డ్యాన్స్ మాస్టర్ అనుకోవటం కానీ, ఇంకొక విధంగా అనుకోవటం కానీ అసలు ఏం ఉండేది కాదు. మంచి అండర్స్టాండింగ్తో జరిగినాయండి ఆ సినిమాలన్నీ. అందుకనే మేము అన్ని సినిమాలు చేయగలిగాం, అన్ని హిట్లు తీయగలిగాం. ఎక్కడికైనా అవుట్డోర్కి వెళ్తే ఎంతో సరదాగా ఉండేవాళ్ళం అండి. హీరోయిన్స్ కూడా వచ్చి మేము క్యాంప్ ఫైర్ వేసుకునేవాళ్ళం. ఈ ముదుమలై ఫారెస్ట్ అట్లాంటి చోటుకి వెళ్ళినప్పుడు ఆ క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చుంటే జోకులు, విపరీతమైన జోకులు, కడుపుబ్బ నవ్వుకునేవాళ్ళం అందరం. చిరంజీవి కానివ్వండి, విజయశాంతి, రాధిక, సుహాసిని, వీళ్ళందరూ ఎక్కడికక్కడ ఈవినింగ్స్ సరదాగా కూర్చునేవాళ్ళం. అంటే పొద్దున్నంతా పడిన కష్టం అంతా మర్చిపోయేవాళ్ళం. అసలు భలే సరదాగా ఉండేదండి. అసలు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవాళ్ళం తప్ప ఒక సినిమా వాళ్ళమి అన్నట్టుగా ఉండేవాళ్ళం కాదు. మేమిద్దరం తక్కువే అట్లా అనిపించేది, కానీ తక్కువే కాల్చేవాళ్ళం, పెద్ద కాల్చేవాళ్ళం కాదు. ఇప్పుడు టెన్షను నాకేంటంటే ఫస్ట్ షాట్ వచ్చే వరకు, ఫస్ట్ షాట్ సెట్ అయ్యే వరకు కొంచెం టెన్షన్ ఉండేది. అప్పుడు కాల్చేవాడిని, 1-2 సిగరెట్లు కాల్చి పడేసేవాడిని. ఫస్ట్ షాట్ సెట్ అయిపోయిందంటే ఇంక ఫినిష్ అయిపోయింది, తడలాడించేవాడిని. అరవింద్ సినిమాలకి సరదాగా అరవింద్ మామూలు ఏంటంటే పొద్దున్న 7 గంటలకి టక ఫోన్లు చేసేసి తీసుకెళ్ళి అక్కడ పడేసేవాడు. మొదలు పెట్టండి అనేవాడు. సరే మొదలు పెట్టేవాళ్ళం. ఒక 1:30కి బ్రేక్ ఇచ్చేసేవాళ్ళం. దగ్గరుండి భోజనం వడ్డిచ్చేసి మా ఇద్దరికి ఒక బెడ్ వేసేసి, పడుకోండి, మీరు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్లేదు బాబు, బాగా ప్రశాంతంగా పడుకొని నిద్రపోయి రెస్ట్ తీసుకుని నాకు ఈవినింగ్ 7:30 వరకు చేయండి అనేవాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ 7:30 వరకు ఏంటయ్యా అంటే, మధ్యాహ్నం ఎక్కువ టైం ఇస్తున్నాను కదా పడుకోవడానికి. ఇట్లా సరదాగా కాశ్మీర్కి వెళ్ళాం, పసివాడి ప్రాణం
కాశ్మీర్ లోయలో కన్యాకుమారి రాని ఎలాగైనా షూటింగ్ క్యాన్సిల్ అయితే బాగుండు, అరవింద్ ఎట్లా టెన్షన్ పడతాడో చూద్దామని అనుకుంటుండేవాళ్ళం. మనం షూటింగ్ క్యాన్సిల్ చేస్తే బాగోదు కదా, చిరంజీవి చేయలేడు, నేను చేయలేను. కరెక్ట్గా మేము అనుకున్నట్టు ఒకరోజు ఏమైందంటే కెమెరా రన్ కాలేదు, ఆ బ్యాటరీ వీక్ అయిపోయింది. ఇది చాలా దూరం వెళ్ళిన తర్వాత, దాదాపు ఒక 5 hours ట్రావెల్ చేసి వెళ్ళిన తర్వాత అది బ్యాటరీ వీక్ అయిపోయి షూటింగ్ క్యాన్సిల్. అబ్బా మేము ఇద్దరు నవ్వుకున్నామండి, నేను చిరంజీవి. అబ్బా కరెక్ట్గా జరిగింది ఇతనికి. అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, ఏం చేద్దాం ఏమిటయ్యా షూటింగ్ లేకుండా ఎట్లాగయ్యా అది ఇదని అతను అట్లా ఇది చేస్తుంటే మేము ఇద్దరు నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. చూసాడు ఒకసారి, ఏమయ్యా నేను ఎంత టెన్షన్ పడుతుంటే మీ ఇద్దరు నవ్వుకుంటున్నారు అనేవాడు. ఏ లేదేను టెన్షన్ పడుతుంటే తమాషాగా ఉంది, కామెడీగా ఉంది మాకు. అసలు ఇక్కడ ఈ బెంగళూరు నుంచి చిక్కమంగళూరు షూటింగ్ అనుకోండి, సాయంత్రం వరకు బెంగళూరులో చేసి నైట్ షిఫ్ట్ అయ్యేవాళ్ళం. నేను, చిరంజీవి, అరవింద్ ఒక కారు, విజయశాంతి వాళ్ళు హీరోయిన్స్కి ఒక సపరేట్ కారు. మధ్యలో ఎక్కడైనా మంచి హోటల్ ఉంటే చికెన్లు బిర్యానీలు అన్నీ తెచ్చుకుని మధ్యలో ఎక్కడైనా ఆపి శుభ్రంగా తినేవాళ్ళం. శుభ్రంగా తిని అక్కడికి వెళ్ళిన తర్వాత క్యారేజీలు రెడీగా ఉంటాయి, మధ్యలో ఎక్కడ తినడానికి వెళ్ళేదనేవాడు అరవింద్. అట్లాగని మంచి హోటల్ చూడగానే మేము ఆర్డర్ చేసుకునేవాళ్ళం. సరే అతను కూడా పెద్ద పట్టించుకునేవాడు కాదు. సరే వెళ్తే క్యారేజీలు రెడీగా ఉండేవి. ఇక ఎవరు తింటారు, మాకేమో కొంచెం రసం అన్నం అంటే ఇష్టం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొద్దిగా అన్నం రసం పోసుకుని తినేవాళ్ళం. తిట్టేవాడు అరవింద్. అంటే మామూలుగా ఏంటంటే రాత్రి 12 గంటలప్పుడు రసం అన్నం తింటాం, తిన్నరుగా మధ్యలో బిర్యానీలు. అబ్బో చాలా చాలా సరదాగా ఉండేదండి. అసలు మా షూటింగ్ అంటే అసలు ఒక టెన్షన్ కానీ, ఒక అవతరాల మీద కోప్పడిపోయి అబ్బా షూటింగ్లు జరగట్లేదే అని టెన్షన్ పడిపోయి అసలు ఏమీ ఉండేది కాదు, సరదాగా చేసుకునేవాళ్ళం. కానీ సినిమాలన్నీ బ్రహ్మాండంగా వచ్చేది, అన్నీ సూపర్ హిట్లు అయ్యాయి.